హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది రొయ్యల పచ్చడి అండి. రోజుకు రోజు మేము ఫ్రెష్ పెడుతూ ఉంటాము. ఏ రోజుకి ఆ రోజు ప్యాకింగ్ అయిపోతూ ఉంటాయి, మళ్ళీ కస్టమర్లు తీసేసుకుంటారు, మళ్ళీ పెడుతూ ఉంటాము. ఇది 20 కేజీల పచ్చడి. రొయ్యలు అయితేనండి 10 కేజీలు తీసుకొచ్చి మీరు నమ్మరు, ఒక కేజీన్నర అవుతున్నాయి వేయించి పక్కన పెట్టేటప్పటికి, ఉడకబెట్టి వేయించి పక్కన పెట్టేటప్పటికి, అవి ప్యాకింగ్ చేసేటప్పటికి. ఇక మీకు ఏం చెప్తాం, అసలు ఇందులో మనకి అన్ని రకాల పచ్చళ్ళు ఉండాలి కాబట్టి రొయ్యల పచ్చడి పెడుతున్నాము. కానీ అలాగే ఆర్డర్లు పెట్టుకుంటున్నారు, అది గ్రేటు. ఓకేనా? అది చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది నాకు. మీకు చికెన్ బోన్లెస్ పచ్చడి, చికెన్ గోంగూర పచ్చడి, మటన్ బోన్లెస్ పచ్చడి, అలాగే రొయ్యల పచ్చడి, పీతల పచ్చడి, ఫిష్ పచ్చడి, చికెన్ తురుము పచ్చడి, ఇవన్నీ మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. వీటితో పాటు మీకు మామిడికాయ పచ్చడి, మామిడికాయ తురుము పచ్చడి, అల్లం పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, చింతకాయ పచ్చడి, దోసకాయ పచ్చడి, ఎన్ని రకాల వెజ్ పచ్చళ్ళు ఉన్నాయి కదా తెలుసా మా దగ్గర. అన్ని ఫ్రెష్గానే పెడుతున్నాము. ఎప్పటికప్పుడు ఇన్స్టాలో కూడా పోస్టులు పెడుతున్నాను, యూట్యూబ్ షార్ట్ వీడియోస్ కూడా పెడుతున్నాను, మీరు చూసుకోండి. సిరిధాన్యాల పౌడర్లు, గరం మసాలా పౌడర్లు, అలాగే మీకు డ్రై ఫ్రూట్ లడ్డూలు, ఇవన్నీ అవైలబుల్లో ఉన్నాయి. ఒక కిచెన్కి మంత్లీ సరుకులకి ఏమేమి కావాలో అవన్నీ మా దగ్గర ఉన్నాయి. మా దగ్గర ఆర్డర్ పెట్టుకునే వాళ్ళు కూడానండి ఆర్డర్ 10, 7, 8 వెరైటీస్ పెట్టేసుకుంటున్నారు. ఎందుకంటే కిచెన్కి మటన్ మసాలా కావాలా, చికెన్ మసాలా కావాలా, బిర్యానీ మసాలా కావాలా, ఫిష్ మసాలా కావాలా, అన్ని రకాల దేనికి దానికి సంబంధించినవన్నీ మా దగ్గర ఉన్నాయి. కాబట్టి కస్టమర్లు అందరూ మా దగ్గర కాంటాక్ట్ అయ్యి మాకు ఇలా బుకింగ్ చేసుకుంటారు. కాబట్టి ఇవి మా దగ్గర ఓల్డ్ స్టాక్ అనేది ఉండదు. నేను ఎప్పటికప్పుడు తెప్పిస్తున్నాను. మాకు అందాజాగా ఇన్ని ప్యాకెట్లు వెళ్తున్నాయి అంటే మేము ఇంత మళ్ళీ ప్రిపేర్ చేయడానికి తయారవుతున్నాం. ఎందుకంటే ఓల్డ్ స్టాక్ అలా పెట్టేసుకొని పాడైపోయి ఆ స్టేజ్ దాకా వద్దు. ఎందుకంటే ఎంప్లాయీస్ ఎక్కువ మంది ఉన్నారు, రావడం, పెట్టడం, మళ్ళీ ప్యాకింగ్ చేయడం, కస్టమర్లు మళ్ళీ ఆర్డర్ పెట్టుకోవడం, మళ్ళీ పెట్టడం, ఇట్లా మీకు ఎక్కడ ఓల్డ్ స్టాక్ అనేది లేకుండా మేము ఇది మెయింటైన్ చేస్తున్నాము. ఒక స్వచ్ఛమైన శుతి శుభ్రతగా పంపించాలనేది మా టార్గెట్ అండి. ఈ రొయ్యలు కూడా మీకు నిన్న పెట్టాము, ఈరోజు వీడియో అనేది మీకు పోస్ట్ పెడుతున్నాను. ఇది పొద్దున్నే మళ్ళీ ప్యాకింగ్లు ఇప్పుడు చేసేస్తారు. చేసేసిన తర్వాత మళ్ళీ ఇందులో తినేసి మేము కూడా టేస్ట్ ఎలా ఉందనేది ఫస్ట్ చూస్తాము. తర్వాత కూడా మిగిలిన డబర్లో తలా ఒక ముక్క కూడా వేసి అందరికి కూడా పెట్టేస్తారు. ఓకేనా? ఇది రొయ్యల పచ్చడి. ఇది కొంచెం చూడండి, రొయ్యలు కూడా పెద్దయండి. మధ్యలో కూడా బ్లాక్ షెడ్ తీసేసి మీకు పెడుతున్నాము. చిరుధాన్యాల పౌడర్లు అయితేనండి బీపీలు, షుగర్లు ఉన్న వాళ్ళు, వైట్ రైస్ తినకూడదు అనుకునే వాళ్ళు, దోశ ఇడ్లీ పౌడరు, చపాతీ పిండి, ఉప్మా రవ్వ, ఇవన్నీ ఉన్నాయండి. అసలు ఇది రొయ్యల పచ్చడి అయితే చాలా అంటే చాలా, ఒక్క ముక్క వేసుకొని వేడివేడి అన్నం అంత గుజ్జు వేసేసుకొని హ్యాపీగా తినేసేయచ్చు. జాబులకి వెళ్ళేవాళ్ళు కానీ, ఆఫీసులకి వెళ్ళేవాళ్ళు కానీ, హాస్టల్లో ఉన్న మీ పిల్లలకి కానీ, వాళ్ళు అక్కడ అన్నం నచ్చక తినకపోతే మీరేమైనా పంపించుకోవాలనుకుంటే మాకు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అడ్రస్ పెట్టినా మేము పంపిస్తాం. విదేశాల్లో ఉన్న మీ పిల్లలకు కానీ, మీ బంధువులకు కానీ, మీకు కానీ అవసరం ఉంటే ఒక్కసారి మీరు మాకు మెసేజ్ పెట్టండి. స్పీడ్ కొరియర్ పంపిస్తాం. కార్డ్బోర్డుల దగ్గర నుంచి డబ్బాలు కూడా మీకు ఇచ్చేసి మేము ఎక్కడ ఆయిల్ కానీ లీక్ అవ్వకుండా చాలా ఫినిషింగ్గా, చాలా క్వాలిటీగా, క్లారిటీగా, టేస్టీగా పెట్టి పంపిస్తున్నాం. ఎందుకంటే ఒక మనిషి మమ్మల్ని నమ్మారన్న ఒక ఇతోటి కార్డ్బోర్డ్ కూడా నండి 7 లేయర్స్ తోటి ఇంత థిక్నెస్గా వస్తుంది. దానికి ధర్మహోలు, టిప్పుది అన్నీ చుట్టి చేసి ఇంత మందాన్ని పెట్టి, కింద ధర్మహోల్, పైన ధర్మహోల్, సైడ్ ధర్మహోల్ ఇలా పెట్టి ఒక నీట్గా ప్రజెంటేషన్ అనేది ఇస్తున్నాం. ఎందుకంటే ఇది ఒకసారితో పోయేది కాదు. మీరు పెట్టుకున్న వాళ్ళు 10 సార్లు మా దగ్గర మంత్లీ సరుకులతో పాటు లిస్ట్ పెడుతున్నారు కాబట్టి మేము ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇదిగోండి, ఇది మీకు రొయ్యలు పచ్చడి అండి. ఒక్కొక్క ముక్క మీకు ఇందులో చూపిస్తాను చూడండి, ఎంత పెద్ద పెద్ద ముక్కలు. ఇవ్వండి, ఇది మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదు తెలియదు కానండి, ఇవన్నీ కూడాను పెద్ద పెద్ద ముక్కలు అందరికి సమానంగా వచ్చేటట్టు వేస్తున్నామండి. గుజ్జు గిజ్జు అదంతా కూడాను. కస్టమర్లు ఒక్కొక్కరు 5 కేజీలు పెట్టుకుంటారు, ఒక్కొక్కరు 3 కేజీలు పెట్టుకుంటారు. అలా అప్పటికప్పుడు చేసి పంపిస్తాం. ఎందుకంటే ఇది మీరు 3 నెలలు పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకొని బయట పెట్టుకోకూడదు. బయట పెట్టుకుంటే ఇది 3 నెలలు పనిచేసిద్ది, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 4 నెలలైనా పనిచేసిద్ది. ఎందుకంటే మేము ఎప్పటికప్పుడు పెడుతున్నాం కదా. మీకు కేజీ, హాఫ్ కేజీ అనేది అవైలబుల్లో ఉన్నాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకోండి, శుభ్రంగా తినండి, మళ్ళీ ఆర్డర్ పెట్టుకోండి. మేము ఎప్పుడు చేస్తూనే ఉంటున్నాము. ఇక్కడ ఓల్డ్ స్టాక్ అనేది ఉండదు. 20 కేజీలు పెడతాము, వెళ్ళిపోతుంది. అన్నీ ఫిష్ కానీ, మటన్ కానీ, చికెన్ కానీ డైలీ తీసుకురావడం, డైలీ పెట్టడం, డైలీ అయిపోవడం. చూడండి, ఇది పెద్ద పెద్ద రొయ్యలే. మేము రొయ్యలకు కూడా చెప్పాము, మాకు చిన్నవి ఇస్తే మీ దగ్గరికి మేము రావు, మాకు స్వచ్ఛమైనవి, ఫ్రెష్, మాకు రొయ్యలు ఫ్రెష్గా ఉండాలి, లావుగా ఉండాలి, పైన నార తీయాలి, అవన్నీ టైం తీసుకొని చేస్తే మీకు డైలీ మేము 20 కేజీలు అంటే మామూలు విషయం కాదు. డైలీ 20 కేజీలు రొయ్యలు వలిస్తే 10 కేజీలు అవుతాయి. అవి ఉడకబెట్టిన తర్వాత తగ్గుతాయి. మళ్ళీ ఫ్రై చేసిన తర్వాత మీకు దగ్గర 2 కేజీలు రొయ్యలు అవుతాయి. ఇంతంత అయిపోయి అంతలా రొయ్య ఇంతది అయిపోతుంది. ఆ రొయ్యలే ఇవి. ఓకేనా? నచ్చితే చక్కగా బుక్ చేసుకోండి. వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేయండి. మా దగ్గర ఎన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయో, ఏ పచ్చడి కూడా టేస్ట్కి తగ్గదు, క్వాలిటీకి తగ్గదు. శనగ నూనె, కాశ్మీరీ మిరపకాయలు వేసేసి మంచి కారం పట్టించి పచ్చళ్ళకి వాడుతున్నామండి. ఇది మీరు కూరల్లో కూడా వేసుకోవచ్చు. అమ్మ కూర కారం దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఇవ్వడం. మా దగ్గర 57-60 ప్రోడక్ట్లు కూడా రెడీ అయినాయి. లెక్క కూడా ఇంకా సరిగా నేను పెట్టలేదు. పెడితే ఇంక మొత్తం అసలు ఎన్ని ఉన్నాయి మీరు మెనూ చెక్ చేసుకోండి, బుక్ చేసుకోండి. ఓకే? చూడండి ఎంత బాగుందో పచ్చడి.
కాశ్మీరీ మిరపకాయలు, శనగ నూనె, చెక్క, లవంగాలు ఇవన్నీ కూడా ఫస్ట్ క్వాలిటీ బస్తాలు తీసుకొచ్చేసి గోడౌన్లో పెట్టి ఎండబెట్టేసి పౌడర్లు చేసేసి మీకు వాడేది ఈ పచ్చళ్ళలోకి ఎందులోకైనా. మా దగ్గర కూడా అమ్మ కూరకారం అమ్ముతున్నాం, పచ్చళ్ళ కారం అమ్ముతున్నాం. మా దగ్గర ఒక 20 కేజీలు 15 కేజీలు రోజు అయిపోతూ ఉంటుంది. మేము పట్టిస్తున్నాం కదా, సేల్కి కూడా పెట్టేసాము. నచ్చితే ఎర్రగా ఉంటుందండి పచ్చళ్ళ కారం. అసలు పచ్చళ్ళ కారానికి దీనికి వ్యత్యాసం చూసుకోండి. ఇందులో అమ్మ కూర కారంలో జీలకర్ర, మెంతులు, ధనియాలు, కరివేపాకు అన్ని రకాల ఇవన్నీ పడతాయి కాబట్టి, కాశ్మీరీ మిరపకాయలు, గుంటూరు మిరపకాయలు ఇవన్నీ పడతాయి కాబట్టి దాని షేడ్కి ప్యూర్ రెడ్ మిర్చి కారానికి తేడా ఉంటుంది. అది ఉన్నంత రెడ్ ఇది ఉండదు, ఎందుకంటే ఇందులో అన్ని కలిపి మిక్స్ అవుతూ ఉంటాయి కాబట్టి టేస్ట్కి ఎక్కడ తగ్గదండి. నచ్చితే అమ్మ కూర కారం కూడా మీరు బుక్ చేసుకోండి. అది వెజ్ కర్రీస్లోకి, నాన్ వెజ్ కర్రీస్లోకి ఎందులోకైనా వేసుకోవచ్చు. ఇది ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, ప్యాకింగ్ చేసేద్దాం. సిరి ఓకేనా? కాలిపోతుంది అయినా కూడా కాల్చుకొని మరీ తింటా, అర్థమైందా? తినేది ఆపేదే లేదు. అబ్బా చూసావు సిరి, గోంగూరలో నుంచి వచ్చే వాసనకి అసలు నేను అన్నానని కాదండి, నేను పెట్టే పచ్చడి అంత బాగుంటుందని నాకు అసలు ఎంత గ్యారంటీగా ఎందుకు చెప్తానంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. చూడండి ఎలా ఉందో. ఇది మొత్తం ఇలా కలిపేసి ఒక ముద్ద. మటన్ గోంగూర ఇలాగే ఉంటుంది, చికెన్ గోంగూర ఇలాగే ఉంటుంది, చికెన్ తురుము పచ్చడి, మటను, చికెన్ కారపొడి. ఇది మా దగ్గర అబ్బో మామూలుగా వెళ్ళలేదు, దుమ్ము దులుపు దంచి కొట్టనమాట. ఓకేనా? అబ్బా రీల్ పెట్టి ఆహా కలిపి ఈ విధంగా చూసావమ్మా ఎంత మంచి స్మెల్ వస్తుందో. మనం తినేటప్పుడు మన పక్క వాళ్ళకి కూడా పెట్టాలి, అర్థమైందమ్మా? ఈ గ్రూప్గా తింటేనే టేస్ట్ ఇంకా అద్భుతంగా అనిపించింది. బాగుందని వాళ్ళు అంటాం, ఆ మొహాలు మన మొహం చూడటం, ఆ సంతోషం. అసలు అవన్నీ కుకింగ్ చేసినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి లేడీస్కి. మా అమ్మ కూర కారం వాడారనుకోండి, అమ్మ కూర కారం, అమ్మ పచ్చడి కారం, అమ్మ డ్రై ఫ్రూట్ మసాలా, అమ్మ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, మాటలు ఉండవు. ఒక కిచెన్కి ఏం కావాలో ఆన్ స్పాట్లో చేయగలిగేటట్టు ఏర్పాటు చేసి. ఎంత బాగుందో చూడు సిరి. ఇదిగో తలా రెండు ముక్కలు, ఇందులో కూడా ఇంకా రొయ్య ముక్కలు. అమ్మా సిగడి తింటారా? ఓకేనా సిరి? సంజు ఇద్దరు అబ్బా అసలు రొట్టె వేసుకుంటే ఇవన్నీ పక్కన పెట్టేసుకోండి సిరి, నిదానంగా తినొచ్చు. అబ్బా ఎంత బాగుందో సిరి. కారం అన్ని సమపాళంలో ఉన్నాయి. కాశ్మీరీ కారం వాడేనమ్మా, మంచి క్వాలిటీ. గరం మసాలా పౌడర్లు, చెక్క, ఇలాచి, యాలకులు అన్నీ కూడా చీప్ క్వాలిటీ కాకుండానండి ఫస్ట్ క్వాలిటీనే మెయింటైన్ చేస్తున్నాం. కమ్మగా బాగుంది, సూపర్ ఉంది. అబ్బా బాగా ఉంది అసలు. అన్ని మీడియంగా ఉన్నాయి. అవును, ఉప్పుగా లేదు, కారంగా లేదు. అవును, మీడియంగా ఉంది, చాలా బాగుంది. అవును, అంత బాగుందో. మా దగ్గర అసలు తురుము పచ్చడి కూడా టేస్ట్ దగ్గర మటన్ కానీ, మటన్ బోన్లెస్ కానీ, అసలు కారపొడి అయితే అబ్బో, చికెన్ కారపొడి ఎంత బాగుంటుందోనండి. అసలు తెలంగాణ వాళ్ళు మన దగ్గర నుంచి ఎంతమంది బుక్ చేసుకున్నారు. నా వీడియో కూడా రీలోమా 1 మిలియన్కి వెళ్ళింది, షార్ట్ వీడియో. అవును చూసా. అమ్మటి భోజనం. ఎంత కమ్మగా ఉంది చూడండి. కాశ్మీరీ మిరపకాయలు కూడా మంచి క్వాలిటీ అమ్మా.
మా శిరీష రొయ్యలు అంటే చాలా ఇష్టం. అమ్మగా వాసన సూపర్ టేస్టీ. పులుసు కూరలో కూడానవా చేపల పులుసుకి చేపల పులుసు మసాలా ఉంది పౌడర్, దండం పెడతారు, రసం మసాలా, చికెన్ సాంబార్ మసాలా, మటన్, చికెన్, వెజ్ నాన్ వెజ్ బిర్యానీ మసాలా, బిర్యానీ మసాలా పౌడర్లు. అసలు ఇవన్నీ ఉంటే మీకు కిచెన్ లో అసలు ఎవరు ఎంతమంది చుట్టాలు వచ్చినా సరే ఈజీగా చేసేసుకోవచ్చు. మా ఇంట్లో అసలు వంటకి టెన్షన్ పడవసరలా, ఎంతమంది అన్నీ ఉంటాయి. ఎంత బాగుందో సిరి, కరెక్ట్ సమపాళంలో ఘాటు అన్నీ. అబ్బా చూడండి అసలు ఫిష్లో కూడా మేము పెట్టే ఫిష్ పచ్చడి అయితే అందరూ ఎంతమంది ఆర్డర్లు పెట్టుకున్నారో అండి. ఫిష్ ముక్క ఒకటి వేసుకొని శుభ్రంగా తినేసేయచ్చు, ఇంత బాగుంది. ముద్దని సూపర్ ఉంది. మా దగ్గర పచ్చళ్ళు రోజు పెడతాం. కారపొడి అయితే వారానికి 1-2 సార్లు 100 కేజీలు పెట్టించినా అయిపోతుంది కారం. అలాగే ఇక పసుపు అన్నీ ఎప్పటికప్పుడు తీసుకురావడం, మీకు అన్నీ రోజు పెడుతున్నా యూట్యూబ్లో, శిరీషతక్ష 2లో 1లో షార్ట్ వీడియోస్లో. మా దగ్గర అసలు ఓల్డ్ స్టాక్ ఉండదు. మాకు తెలిసి కస్టమర్లు ఎంతమంది ఆర్డర్ పెట్టుకున్నారు దాని ప్రకారమే మేము ఫాలో అవుతాం. ఓకేనా, ప్రశాంతంగా తింటాం. ఓకే, అది కుక్క పిల్లకి కూడా పెట్టాలి ఇక్కడ. బిర్యాత్రం దానికి కూడా అంత పెట్టాలి కదా, దానికి ఇష్టం అనమాట ఈ నాన్ వెజ్ పికల్స్. ముద్ద దిగదు. అది బుక్ చేసుకోండి. కారం కలపాల, పచ్చడి కారం, ఇది మామూలు కారం, 2 చూపిస్తాను ఇప్పుడు మీకు.